సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. శృతి దాటితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమె చాలా ఇబ్బంది పడుతుందని స్పష్టంగా కనిపిస్తున్న ఉద్దేశపూర్వకంగా తన మీద పడిపోయి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఏ మాత్రం పరిస్థితి అదుపు తప్పినా చాలా దారుణం జరిగి ఉండేది. టాలీవుడ్ పరువు కాస్త వీధికెక్కేది. ఇది చేసింది ప్రభాస్ ఫ్యాన్సా నిధి ఫ్యాన్స్ అన్నది కాదు ప్రశ్న. ఇలాంటి ప్రవర్తనతో యువత ఏం చెప్పాలనుకుంటున్నారనేది అసలు క్వశ్చన్. దీనికి సమాధానం దొరకడం కష్టం. ఎందుకంటే ఈ ఘటనకు కారణమైన వాళ్ళు విచక్షణ లేదు కాబట్టి. స్టార్లను దగ్గర నుంచి చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ అది హద్దులో ఉండాలి. తప్పు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు తప్పుకోవాలి. అలా కాకుండా బరితెగించి వాళ్ళ మీద పడిపోవడం మంచిది కాదు. భవిష్యత్తులో హీరో హీరోయిన్లు విపరీతమైన భయంతో బయటికి రాకుండా చేస్తుంది. ఇలాంటి చర్యల వల్ల సెలబ్రిటీలు పబ్లిక్ ని కలిసే చిన్న చిన్న అవకాశాలను పోగొట్టుకున్నట్టు అవుతుంది. గతంలో ఒకసారి పూరి జగన్నాథ్ అన్నట్టు బాలయ్య తన దగ్గరికి వచ్చే అత్తి ఫ్యాన్స్ మీద అప్పుడప్పుడు చేయి చేసుకోవడం రైటేనని, సైకోలు శాడిస్టులు ఆ గుంపులో కలిసిపోయి ఉంటారు కాబట్టి ఎవడైనా లిమిట్స్ దాటితే బాలయ్య చేతి దెబ్బ రుచి చూడాలని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే అదే రైట్ అనిపిస్తుంది. ఇక్కడ నిర్వాహకుల తప్పు కూడా ఉంది. నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా మూవీ వేడుక చేయాలనుకున్నప్పుడు లూలు మాల్ లాంటి బిజీ ప్లేస్ ని ఎంచుకోకూడదు. సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చోటు విశాలంగా ఉన్నప్పటికీ వేలాది మంది ఒకేసారి వస్తే అవి అకామిడేట్ చేయలేవు. అలాంటప్పుడు కనీసం శిల్పకళా వేదిక లాంటివి ఎంచుకోవాలి. కానీ పబ్లిసిటీ కోసం ఇలా మాల్స్ లో ఈవెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పు. ఫ్యాన్స్ ధోరణి పట్ల వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. టెక్నాలజీతో పరుగులు పెట్టాల్సి వస్తున్న కాంపిటీషన్ ప్రపంచంలో అభిమానం పిచ్చిలో యువకులు ఇలా దిగజారిపోవడం విచారించాల్సిన విషయం. స్టార్ల పట్ల ఆరాధన భావం సినిమాలు చూసే వరకు ఉంటే ఏ సమస్య లేదు, కానీ దాని వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికి తప్పు. బ్యానర్లు కడుతూ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు, ఈవెంట్లకు వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. 4 గోడల థియేటర్ లోపలే మన ఫ్యానిజం ప్రదర్శించాలి. షో అయ్యాక నిజ జీవితంలో ఉన్న లక్ష్యాల కోసం ఏం కావాలో దానికోసం కష్టపడాలి. లేదంటే ఇలాంటి అల్లరిపాలయ్యే వీడియోలలో కనిపించడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు.